ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం నీరు తాగేటప్పుడు ఈ ఒక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు మనకు విపరీతంగా డబ్బు చేరుతుంది. ఇలా చెప్పుకున్న ఒక 3 రోజుల్లోనే మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఏదో ఒక విధంగా మీకు ధనలాభం అనేది కలిగి మంచిగా అకౌంట్లో డబ్బు పెరగటం మీ కళ్ళారా మీరే చూస్తారు. ఏంటి, నీళ్లు తాగేటప్పుడు మాట చెప్పుకుంటే డబ్బు పెరుగుతుందా అని అనుమానం వద్దండి. ఏదైనా సరే మనం అనుమానం లేకుండా ఒక నమ్మకంతో చేస్తేనే అది మనకు సక్సెస్ అనేది ఇస్తుందన్నమాట. సో మనకు డబ్బు అనేది ఎంత ఇంపార్టెంటో లైఫ్లో, కాబట్టి మనం కష్టపడుతూ ఉంటాం, కానీ తగిన ఫలితం రాదు. ఒక్కొక్కసారి లక్ అనేది ఫేవర్ చేయదు. అలాంటప్పుడు తప్పకుండా ఇలాంటి రెమెడీస్ అనేవి చేస్తూ ఉన్నప్పుడు మనకు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. మన చేతి నిండా డబ్బు ఉండి మనకు ధనాభివృద్ధి కలగాలని ఎవరికైనా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి నష్టము లేకుండా మన జీవన శైలిలో ఒక్క నిమిషం అనేది కేటాయించి ఇలాంటి రెమెడీస్ అనేవి చేసుకున్నప్పుడు విపరీతమైన ధనయోగం, మంచిగా మనం కోటీశ్వర యోగం అనేది కలుగుతుంది. ఇక ఆ మాట ఏంటి, నీరు తాగేటప్పుడు ఏ మాట చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ప్రతిరోజు కూడా మనం వాటర్ అనేది తాగుతూ ఉంటాము. ఆ వాటర్ తాగేటప్పుడు ఈ ఒక్క మాట అనేది చెప్పుకోవాలి. ఎందుకు వాటర్ తాగేటప్పుడే చెప్పుకుంటే మనకు అది బాగా సక్సెస్ అవుతుంది అని, ఎందుకంటే మనకు పంచభూతాల్లో ఒకటైన ఈ నీటిని చూస్తూ మనం ఏదైతే కోరుకున్నా, ఏదైతే చెప్పుకున్నా అది మనకు తిరిగి ఇస్తుంది అనే ఒక ప్రగాఢ నమ్మకం అనేది ఉంది. అది 100% పాటించిన వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారన్నమాట. ఎందుకు ఇంత నీటికి ఇంత పవర్ అంటే, మనకు సృష్టిలో మొట్టమొదటిగా నీరు అనేది ఏర్పడిందంట. ఇది మనం మత్స్య పురాణం ఇలాంటి పురాణాలు చదివినప్పుడు ఈ యొక్క విష్ణుమూర్తి అవతారమూర్తి ఫస్ట్ నీరుని సృష్టించాడు అని చెప్పబడింది. అందువల్ల నీటికి చాలా పవర్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఈ ఒక నీటిని చూసి మనం సముద్రం వైపు కానీ ఏదైనా స్నానం చేసి ప్రార్థన అనేది సూర్యుడికి ఎందుకు నీళ్ళు వదులుతూ చేస్తారంటే, ఆ నీటికి అంత శక్తి ఉంది కాబట్టి మనం చేసే మంత్రానికి కానీ మాటకి కానీ అంత శక్తి చేకూరుకుంటుంది. అలాంటి మాట మనం ఒక నీటిని చూసి చెప్పుకున్నప్పుడు పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందన్నమాట. మనం ఎక్కడో ప్రతిరోజు సముద్రానికో నదికో వెళ్ళలేం కదా. మనం ఇంట్లోనే వాటర్ తాగేటప్పుడు ఈ ఒక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు మనకు విపరీతమైన ధనయోగం అని కలుగుతుందండి. ఇక ఆ మాట ఏంటి అంటే, ఇలాంటి మాటలనేవి మీరు ఎన్నైనా చెప్పుకోవచ్చు. పాజిటివ్గా ఉండేటప్పుడు మీరు ఎప్పుడైతే నీరు తాగుతారో అప్పుడంతా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు మనం ఒక గంట సేపటికి ఎక్కువగా ఈ ఎండాకాలంలో డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం, వాటర్ తాగాలనిపిస్తూ ఉంటుంది. అలా తాగేటప్పుడల్లా కూడా చెప్పుకోండి. 100% మీకు డబ్బు పరంగా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎలాంటి మాటలంటే, వాటర్ తాగేటప్పుడు ఐ యామ్ మనీ మ్యాగ్నెట్, ఐ యామ్ ఏ రిచ్, మనీ మనీ మనీ, డబ్బు డబ్బు డబ్బు, నాకు ధనయోగం పడుతుంది, నాకు రాజయోగం పడుతుంది, నాకు కుబేర యోగం పడుతుంది, నాకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది చెప్పుకోండి. మీకు అవన్నీ కూడా చెప్పుకోలేరా, డబ్బును చూసి మనీ 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 మనీ, ఇలా ఒక 1 మినిట్ లేదా ఒక 30 సెకండ్స్ అనేది కూడా చెప్పుకొని చూడండి. అద్భుతంగా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. అదేవిధంగా డబ్బే కాదండి, మన ఏ కోరికలైనా కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇదే విధంగా వాటర్ చూసి మనకున్న కోరిక అనేది చెప్పుకొని ఈ యొక్క అఫర్మేషన్స్ అనేది, ఇలాంటి అఫర్మేషన్ చెప్పుకోండి. అంటే మీకు వ్యాపార అభివృద్ధి కలగాలి, మా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలి, మా బిడ్డకి మంచిగా ర్యాంక్ అనేది రావాలి, మంచి రిజల్ట్ అనేది 10th మా అబ్బాయికి మంచి మార్కులు రావాలి, ఇలాంటి అఫర్మేషన్స్ అనేవి చెప్పుకొని మీరు మీ పిల్లల కోసం కానీ, మీ హస్బెండ్ కోసం కానీ, మీ కుటుంబం కోసం కానీ కోరికలు కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ మందికి ధనం అనేది అత్యవసరం కాబట్టి ధనం గురించి ముఖ్యంగా చెప్పాను. అలాంటి కోరికలైనా కూడా తీర్చేందుకు ఈ ఒక్క వాటర్ చూసి మీ యొక్క మనసులోని మాట అనేది చెప్పుకోండి. తప్పకుండా తీరుతుంది. ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే అది జరిగే తీరుతుందండి. నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్. జై వారాహిమాత.